వినువీధిలో నెత్తుటి మరకలు అంటించుకున్నట్టుగా తన రూపానికి ఎర్రని కుంకుమ పులుముకున్నట్టుగా కనువిందు చేస్తూ దర్శనమిచ్చాడు ఎర్రటి చంద్రుడు. ఎప్పుడు చల్లదనాన్ని పంచుతూ శ్వేతవర్ణంలో కనిపించే చంద్రుడు ఇప్పుడు రక్త సింధూరంలా మెరిసిపోతున్నాడు. హోలీ నాడు గులాల్ జల్లుకుని మురిసిపోతున్నాడు. గుహావాటిలో కనిపించిన బ్లడ్ మూన్ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చంద్రుడు ఎరుపు రంగు దిద్దుకున్నా సరే మనకు చల్లని చందమామే. వినువీధిలో నెత్తుటి మరకలు అంటించుకున్నట్టుగా తన రూపానికి ఎర్రని కుంకుమ పులుముకున్నట్టుగా కనువిందు చేస్తూ దర్శనమిచ్చాడు ఎర్రటి చంద్రుడు. ఎప్పుడు చల్లదనాన్ని పంచుతూ శ్వేతవర్ణంలో కనిపించే చంద్రుడు ఇప్పుడు రక్త సింధూరాలా మెరిసిపోతున్నాడు. హోలీ నాడు గులాల్ జల్లుకుని మురిసిపోతున్నాడు. గుహావటిలో కనిపించిన బ్లడ్ మూన్ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చంద్రుడు ఎరుపు రంగు దిద్దుకున్నా సరే మనకు చల్లని చందమామే. వినువీధిలో చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 3:20 బ్లడ్ మూన్ ప్రారంభమైంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వీలుంది. బ్లడ్ మూన్ వీక్షించేందుకు బిర్లా ప్లానిటోరియం ఓయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి కళ్లజోళ్లు, ఇతర రక్షణ పరికరాలు అవసరం లేకుండా నేరుగా దీన్ని చూడొచ్చు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినువీధిలో నెత్తుటి మరకలు అంటించుకున్నట్టుగా తన రూపానికి ఎర్రని కుంకుమ పులుముకున్నట్టుగా కనువిందు చేస్తూ దర్శనమిచ్చాడు ఎర్రటి చంద్రుడు. ఎప్పుడూ చల్లదనాన్ని పంచుతూ శ్వేతవర్ణంలో కనిపించే చంద్రుడు ఇప్పుడు హోలీ నాడు గులాల్ జల్లుకుని మురిసిపోతున్నాడు. గుహవాటిలో కనిపించిన బ్లడ్ మూన్ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చంద్రుడు ఎరుపు రంగు దిద్దుకున్నా సరే మనకు చల్లని చందమామే. వినువీధిలో చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 3:20 బ్లడ్ మూన్ ప్రారంభమైంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో 25 నిమిషాల పాటు దీన్ని చూసేందుకు వీలుంది. బ్లడ్ మూన్ వీక్షించేందుకు బిర్లా ప్లానిటోరియం ఓయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి కళ్లజోళ్లు, ఇతర రక్షణ పరికరాలు అవసరం లేకుండా నేరుగా దీన్ని చూడొచ్చు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వినువీధిలో మహాద్భుతం ఆవిష్కృతమైంది. బ్లడ్ మూన్ దర్శనమిచ్చారు. ఎప్పుడు శ్వేతవర్ణంలో కనిపించే చంద్రుడు ఈసారి ఎర్రగా కనిపిస్తున్నాడు. సో అప్డేట్స్ ఏంటి? సునీత, ఏదైతే చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 2:30 నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు కూడా చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. అయితే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే బ్లడ్ మూన్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంత కనిపిస్తుందా లేదా అనేది మాత్రం సందిగ్ధం నెలకొంది. మిగతా రాష్ట్రాలతో పాటు మిగతా దేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ బ్లడ్ మూన్ అనేది ఏదైతే భూమి కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్య కిరణాలు భూమి మీద పడటంతో అక్కడ ఉన్నటువంటి వక్రీకరించిన తర్వాత ఆ తెల్లటి కిరణాలతో పాటు నీలిరంగు కిరణాలన్నీ కూడా కొంత చెల్లా చెదురుగా అయిపోతాయి. తర్వాత మిగిలినటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఎరుపు రంగు కిరణాలన్నీ కూడా పూర్తిగా వక్రీకరించి ఉన్నటువంటి చంద్రుని మీద పడటంతో ఈ బ్లడ్ మూన్ అనేది మనకు పూర్తి స్థాయిలో దర్శనమిస్తుంది. ఆ ఎర్రటి కిరణాలు చంద్రుని మీద పడినటువంటి ప్రభావంతో ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎర్రటి రంగులో ఉన్నటువంటి చంద్రుడు ఇప్పుడు దర్శనం అయితే సూర్యుడు కళ్ళలోనే పూర్తిగా సాయంత్రం వేళలో ఆ సూర్యాస్తమం అవుతున్నటువంటి సందర్భంలో ఎరుపు రంగులో సూర్యుడు ఎట్లయితే కనిపిస్తాడో చంద్రుడు కూడా అదే రీతిలో కనిపిస్తా ఉన్నాడు. ఇటు కొన్ని దేశాల్లో కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత ఎండ ప్రభావం ఈ రోజు చాలా ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ఇంకా సన్లైట్ అనేది ఇప్పటి వరకు కూడా పోలేదు. సన్సెట్ కాకపోవడంతో ఈ చంద్రుని ప్రభావం, చంద్రగ్రహణం కావచ్చు, బ్లడ్ మూన్ కానీ వీక్షించేటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. అయితే చివరి సమయంలో కేవలం 10-15 నిమిషాల సమయంలోనే వీక్షించే అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా చాలా 50-50 ఛాన్సెస్ గా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. కాసేపటి క్రితమే మనం బిర్లా ప్లానిటోరియం ఇన్ఛార్జ్ వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో 6:22 నుంచి మొదలుకొని 6:45 వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది. అయితే ఈ సన్సెట్ పూర్తిగా తగ్గిన తర్వాత కొంత ఫాగ్ అనేది ఉంటుంది. పొల్యూషన్ కారణంగా మనకు అది 10 degrees సెంటిగ్రేడ్ లో పూర్తిగా అది కొంత పైకి వస్తే మాత్రమే మనకు కనిపిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ బ్లడ్ మూన్ గుహవాటిలో ప్రస్తుతం మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. ఆ గుహవాటిలో కూడా పూర్తిగా బ్లడ్ మూన్ వీక్షిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఖచ్చితంగా అందరూ కూడా వీక్షించవచ్చు, నేరుగానే వీక్షించవచ్చు అని కూడా సూర్యకిరణాలే కొంత మనకి ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి సూర్యగ్రహణంలో ఏదైతే ఎక్స్రేలు కావచ్చు, లేదంటే నల్లటి అద్దాలు పెట్టుకొని మరీ చూడాలని కూడా చూపిస్తూ ఉంటారు. కానీ బ్లడ్ మూన్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చంద్రగ్రహణం నేరుగా చూసినా ఏం పర్వాలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంత ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఈ ప్రభావం చాలా వరకు తక్కువగానే ఉంటుంది. కేవలం 5-10 నిమిషాల సమయంలో కనిపిస్తే మనకి కనిపించవచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.